హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ అన్న పేరు ఈశ్వరయ్య అన్నతోని ఈరోజు కలిశాను. నేను చాలా రోజుల తర్వాత ఒక 4 months గ్యాప్ తర్వాత కలిశాను. ఈ అన్న అంటే చాలా అభిమానం. అన్న, ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 66 సంవత్సరాలు ఉన్నావా? ఓకే. జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయిందన్న? 17 సంవత్సరాలు అయిపోతుంది. 17 సంవత్సరాల నుంచి జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నావు. చేశాను. ఇప్పుడు ఎలా దొరుకుతుందన్న? షూటింగ్ పోతున్నావా? షూటింగ్ పోవట్లేదు, ఖాళీ అండి. షూటింగ్ దొరకట్లేదా? వెళ్ళట్లేదా? చెప్పట్లేదు, నాకు ఖాళీ మానేశాను. నడక స్లో అయింది. మానేశాను అన్న. ఇంటికాడే ఉంటున్నా. ఇప్పుడు పింఛన్ ఏమన్నా ఇస్తారన్న మన దానిలో? రూపాయి కూడా 1 పైసా కూడా ఇవ్వరు. చేత కాకపోతే ఇంక అంతే. షూటింగ్ పోతేనే షూటింగ్, లేకపోతే లేదు. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా జూనియర్ ఆర్టిస్ట్గా రావాలనుకున్న వాళ్ళకి మనం ఏం చెప్తామన్నా? రావద్దని చెప్తాను నేనైతే. ఎందుకురా బాబు, దండగా దీన్ని పని చేసుకునే రోజులు బస్ స్టాండ్లో మూటలు మోసుకోవడం మేలు. వాడికైనా రిలీఫ్ ఉంటుంది. 9కో 10కో పోతాడు, సాయంకాలానికి ఒక 500-600 జోలు వేసుకొని వెళ్ళిపోతాడు. ఇన్ని రోజుల నుంచి సినిమాలు తీసావు, నీకు మంచి డైలాగ్ అవకాశాలు ఏం రాలేదా? ఏం లేదండి, మన దగ్గర యాక్టింగ్ ఏం లేదు కదా. యాక్టింగ్ ఉంటే అవకాశాలు ఉంటాయి, ఇంకా యాక్టింగ్ లేనప్పుడు ఏం అవకాశాలు? నిల్చోమంటే నిల్చోవటం, పొమ్మంటే పోవటం, రమ్మంటే రావటం, అంతే కదా అన్న. ఇప్పుడు నేను అట్లా పోయేటోడిని నన్ను చూసి గుర్తుపెట్టావంటే గ్రేట్ అన్న. అసలు ఈ టైంలో కూడా నీకు కంటి చూపు భలే కనబడుతుంది. మర్చిపోకూడదండి మనిషిని. ఈశ్వరన్న, నిజంగా అన్న, నిన్ను చూడంగానే, అదే వేరే వాళ్ళు అయితే నేను మామూలుగా మనిషిని బట్టే నిన్ను అనగానే ఒక క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేసాను. నిన్ను చూడంగానే ఈశ్వరన్న కథ అంటే నీ మీద అంత అభిమానం నాకు. అంతే కదా, మంచిదనమే అభిమానం. ఎస్. నిజంగా ఈశ్వరన్న చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ లో ఏం చేసేవాళ్ళన్నా షూటింగ్ లో రాకముందు? సాల్ట్ బిజినెస్ చేశాను. ఉప్పు బిజినెస్ చేశాను. గోల్డ్ షాప్ లో గుమాస్తాగా పనిచేశాను. క్లాత్ మర్చెంట్ లో పనిచేశాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేశాను. తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చాను. ఇప్పుడు అన్ని చేసావు కదా? హోటల్ కూడా పెట్టాను ఒకప్పుడు. ఏంటిది? హోటల్ పెట్టాను. మరి ఇవన్నీ చేసావు కదన్నా, డబ్బు సంపాదించలేదా? ఏం మిగలేదండి, కలిసి రాలేదు. అంటే ఏం చేసావు? డబ్బులన్నీ కలిసి రావట్లేదు. డబ్బులు సంపాదించలేదు అప్పుడు? నేను చెప్పేది అర్థం చేసుకోండి, కలిసి రావట్లేదు. దానికి సరిపోయేది. నీ అతి మంచితనం వల్ల నువ్వు డబ్బు ఎక్కువ లాభం సంపాదించలేదు. వచ్చిన సంపాదన కుటుంబానికి, పిల్లల చదువులకి, బాడుగలకి, తినేదానికి సరిపోయేది. ఎంతమంది అన్న నీకు పిల్లలు? 2 పిల్లలు. పాప బాబా? బాబు కూడా షూటింగ్ చేస్తాడు కదా? షూటింగ్ చేసింది, ఆమె చనిపోయింది 2021 ఫిబ్రవరి 2. ఎవరు? కూతురు. అయ్యో. భార్య 2016 మే 20 చనిపోయింది భార్య. అది పరిస్థితి. మీ పాప కూడా షూటింగ్ చేసేవా? షూటింగ్ చేసేది. ఎక్కువ సీరియల్, క్లాస్ ప్రోగ్రామ్ ఎక్కువ ఆమె. బాబు షూటింగ్కి వెళ్తున్నట్టుగా. బాబు పేరు ఏం పేరు? మన మహేష్. షూటింగ్ వెళ్తాడు. ఇప్పుడు మీరిద్దరే ఉన్నారా? సొంతూరు ఎక్కడ? నెల్లూరు అండి. నెల్లూరు. అక్కడ ఏం లేదు ఆస్తులు ఇట్లా? ఏం లేదండి, సంపాదించింది ఏం లేదు, దానికి సరిపోయేది. ఇప్పుడు చాలా కష్టం చూసారా? పెన్షన్ పెట్టుకున్నా, పెన్షన్ వస్తే నాకు బతుకు తీరిపోతుంది. ఏమంటున్నారు మరి పెన్షన్ పెట్టుకున్నా, ఇంకా ఏం ఓకే కాలేదు. చూడండి ఫ్రెండ్స్, జూనియర్ ఆర్టిస్ట్ కష్టాలు. నిజంగా ఈశ్వరన్న చాలా మంచోడు. ఈ వయసులో అటు షూటింగ్లు లేవు, అటు డబ్బులు లేవు. ఫ్యామిలీలో వాళ్ళ భార్యలు, అమ్మగారు లేరు, వాళ్ళ కూతురు కూడా షూటింగ్ చేసారంట. ఎన్ని సంవత్సరాలు అయింది చనిపోయి మీ కూతురు? 2021లోనా? ఎట్లా? ఉట్టుటీనా? హార్ట్ ప్రాబ్లం. ఈ వయసులో చూడండి, ఇక్కడ రెంట్ ఉంటున్నారు, చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం కొంచెం సాయం చేయాలి. జూనియర్ ఆర్టిస్ట్ ఇలాంటి వయసు వాళ్ళకి
పింఛనన్న ఇవ్వాలి. పెద్దలు సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు నిజంగా ఇంకా 10ల సంఖ్యలో ఉన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉంది వీళ్ళకి, అన్నీ ఉన్నాయి, కానీ షూటింగ్ చెప్పట్లేదు. ఈ వయసులో పాపం వాళ్ళు వెళ్ళినా ఏం చేయలేదు, వాళ్ళని ఎవరు పిలవట్లేదు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్ళకి ఈ సినీ ఇండస్ట్రీ పెద్దలు, గవర్నమెంట్ సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈశ్వరన్న. నమస్తే. థ్యాంక్ యూ.